దించేరా రే. ఆ కన్యాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళాలి. కన్య? ఏ కన్య? ఇప్పుడు నేను వెళ్ళానుగా, అక్కడున్న ఒక అమ్మాయి. ఓ, అక్కడికి వెళ్ళొచ్చారుగా, 3 రాలేదా? తన్నక్కడి నుంచి ఎత్తుకెళ్ళటానికి నీ సాయం కావాలి. ఎత్తుకెళ్ళాలా? సూపర్ మార్కెట్ కాదుగా, అడిగిన వెంటనే ఇవ్వడానికి. మీకేమైనా పిచ్చి పట్టిందా? కొద్దిగా. ఇప్పుడు ఈ పిచ్చోడికి నీ సాయం కావాలి. ఎవయా నిన్ను? ఇది కొత్త ప్రదేశం, కొత్త మనుషులు. ఒక వేశ్య గృహం నుంచి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకురావడం జరిగే పని కాదు. అది నా సాయంతో. నా అవసరానికి కావాల్సిన డబ్బులు మీరు ఇస్తారని నేను ముందు వెనకలు ఆలోచించకుండా వచ్చాను చూడండి. అదే నేను చేసిన పెద్ద తప్పు. అవసరాలే మన ఏదైనా చేయిస్తాయి. నాకు కావాల్సింది నీకు చెప్పాను. అది నువ్వు చేస్తే నీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ దొరుకుతుంది. తర్వాత మూడు మారిపోతే. డబ్బులిస్తే ఏదైనా చేస్తారనుకుంటున్నారా? ప్రస్తుతానికి నీకు డబ్బు కావాలి. వద్దంటావా? ఇది తన్ని కాపాడటానికి అనుకో. అసలు కాపాడానికి మీరెవరు? దేవుడా? మనుషులు ఎప్పుడు దేవుడు అవుతారు, దెయ్యం అవుతారని ఎవరికి తెలీదు. ముఖ్యంగా ఒకరు కావాలనుకున్నప్పుడు. పోవయ్యా. ఏంట్రా? ఏంటి ఇక్కడ? ఇంతకు ముందు ఇక్కడికి వచ్చాను. వచ్చిన పని అయిపోయింది కదా, వెళ్ళు. కాదు, నాకు ఏంట్రా చాలా మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్తారా? చూస్తున్నావేంటి? బండి తీరా.
ఏ టైంతో ఇంతో బయలుదేరాను కానీ మీ గన్లో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయి? 6 లేదా 10? వాళ్ళందరూ ఎప్పుడూ గుంపులుగానే వస్తారు. మీ చేతిలో ఉన్నది మిషన్ గన్ కాదు కదా అందరినీ కాల్చి పారేయడానికి. వాళ్ళు మనల్ని నరికి పోగులు పెట్టినా చూసి నాదుడు కూడా లేడు. నేను అప్పుడే మొత్తుకున్నది ఎంతో రిస్క్ అని. ఇంతకు ముందు నువ్వు అలా చెప్పలేదే. నీ ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాను, ప్రాణాలైనా ఇస్తానన్నావు. ఇప్పుడేమైంది? లెక్కలేసి చూస్తే నీ ప్రాణాలే ముఖ్యమనిపిస్తోందా? తర్వాత దెబ్బలాట తీసుకోవడం మాత్రమే కాదు, తిరిగి కూడా ఇవ్వాలి. 2 సార్లు దెబ్బలు తింటే ఆ భయం పోతే, నీకు అంత భయంగా ఉంటే ఈ ఆటని ఇక్కడే ఆపేద్దాం. సేఫ్ అయిన చోటికి తీసుకెళ్ళు, నన్ను తన్ని కూడా. తనెప్పుడు ఇక్కడ? నువ్వు పవన్ కళ్యాణ్ కాదని తెలుసు. 10 మందిని చిత్త కొట్టి తన్ని తీసుకురావడానికి. ఇది వాళ్ళ అటెన్షన్ మార్చడానికి ఒక డ్రామా. అదే నీ పాత్ర. అండ్ యూ ప్లేడ్ వెల్. ఇది మీరు అనుకున్నట్టు మలేషియా, సింగపూర్ కాదు. ఇది వైజాగ్. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఆ దేవుడు కూడా తెలీదు. చూడు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదేమి ఆట కాదు. ఇది కూడా ఒక ఆటే. కొన్ని సమయాల్లో కొన్ని ఆటలు విచిత్రంగా ఉంటాయి.